లేదు, వెళ్ళిపోమని చెప్పు అని పక్క నుంచి సండే స్కూల్ టీచర్ చూపిస్తుంటే మనోడికి ఆ పరిస్థితులు చూసేమో చెప్పాలనిపించట్లా. కానీ సండే స్కూల్ టీచర్ ఇలాగ అంటుంటే ఇంక బలవంతంగా ఏం చేశాడంటే లేదు వెళ్ళు అన్నాడు, లేదు వెళ్ళు అన్నాడు. అంటే ఇంకా మరలా అడిగాడు యోసేపు, అయ్యా నా భార్య ఇంకా ప్రసవానికి దగ్గరగా ఉందయ్యా, నొప్పులు వస్తున్నాయ్యా, కాబట్టి ఆ సత్రంలో కొంచెం ప్లేస్ ఉంటే అయ్యా అని అడిగితే ఇంకా మరలా చెప్తుంది సండే స్కూల్ అక్కడి నుంచి, లేదు వెళ్ళిపో అని అంటే ఇంకా అలాగే మనసు చంపుకొని వెళ్ళిపో అంటున్నాడు. అలా 2-3 సార్లు అడిగిన తర్వాత మనోడికి హృదయం చాలా ద్రవించిపోయింది. ఇప్పుడు యోసేపు మరియలు వెళ్ళిపోతుంటే ఇంకా అయిపోయింది అనుకునే సమయంలో, ఇంకా వెళ్ళిపోతున్నారు అనుకునే సమయంలో ఈ సత్రపు యజమాని అన్నాడట, మధ్యలోకి వచ్చి ఆగండి అన్నాడు. ఆగండి అనేసరికి అందరికీ షాక్ అయిపోయారు. ఎందుకంటే సత్రపు యజమానికి ఇంకే డైలాగులు లేవు. ఇంకా సండే స్కూల్ టీచర్ కూడా అవాక్ అయిపోయి వస్తుంది, వీడికి డైలాగులు లేవు కదా. ఆగండి అంటున్నాడు ఏంటి, అందరూ అలా చూస్తుంటే ఆగండి, ఈ రాత్రికి వచ్చి లోపల తలదాచుకోండి అన్నాడు. మీరందరూ ఎలాగైతే నవ్వారో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా గొళ్ళున నవ్వేశారు. అందరు నవ్వేశారు. ఏం చేయాలో అర్థం కాల. మరియా యోసేపులు బిత్తరపోయి చూస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. నెక్స్ట్ స్కిట్ ఎలా ఉంటుందో అర్థం కావట్లా, ఏం చేయాలి, నిలబడిపోయి చూస్తున్నారు. అందరూ నవ్వుతున్నారు. సడన్ గా స్క్రీన్ క్లోజ్ చేసేసిన తర్వాత వెంటనే సండే స్కూల్ టీచర్ పైకెక్కి చెప్పింది, వాస్తవానికి సత్రపు యజమానికి ఎలాంటి డైలాగులు లేవు, వెళ్ళిపోమని చెప్పాలి. కానీ ఆ బిడ్డ హృదయం చాలా సున్నితమైంది. ఈరోజు ఆమె చెప్పిన సంగతి ఏంటంటే, నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో తెలుసా, యేసు ప్రభువుకి మన ఇంటిలో మన హృదయంలో స్థానం ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను అంటున్నాను, అమ్మా యేసుని గురించి తెలుసుకున్నావు, యేసు ఎవరో తెలుసుకున్నావు, ఆయన గనక ఈ రాత్రి నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వ్యక్తిగా మార్చడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు, జక్కయ్య యొక్క ఐడెంటిటీని మార్చిన దేవుడు. జక్కయ్య యొక్క అప్పటి వరకు జక్కయ్యని అందరూ పాపి అయిన జక్కయ్య అన్నారు. అప్పటి వరకు జక్కయ్యని అసహించుకునేవారు. కానీ తర్వాత జక్కయ్య నీతిమంతుడైన జక్కయ్య అయిపోయాడు, ప్రజల దైనందినటువంటి జక్కయ్య అయిపోయాడు, పరిశుద్ధుడైనటువంటి జక్కయ్య అయిపోయాడు. అతని ఐడెంటిటీ సంపూర్ణంగా మారిపోయింది. ఈరోజు యేసును కలిగిన వారు ఐడెంటిటీలు ఎంతో మంది జీవితాన్ని దేవుడు యేసయ్య మారుస్తున్నాడు. ఎంతో మంది సాక్ష్యం చెప్తున్నారు. ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని, ఈరోజు నా జీవితం మారిందని చాలా మంది సాక్ష్యం చెప్తున్నారు. వ్యభిచారులు సాక్ష్యం చెప్తున్నారు, నక్సల్ సాక్ష్యం చెప్తున్నారు, గజ దొంగలు సాక్ష్యం చెప్తున్నారు. అనేక మంది క్రూరమైనటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్పి యేసును గురించి ప్రకటిస్తున్నారు. ఆ యేసును కనుక నీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని నా ప్రభు ఇస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో ప్రభువు దీవించను గాక. దయచేసి అందరూ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి యేసు ఎవరో అని సందేహిస్తూ వచ్చినటువంటి నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన నిన్ను ఎరిగినవాడు, నీ స్థితిగతులు ఎరిగినవాడు, నీ పరిస్థితులు ఎరిగినవాడు. ఇక్కడ కూర్చున్నటువంటి చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు నీ పేరుని ఎరిగినవాడు, నీ ఇంటిని ఎరిగినవాడు, ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు అని గుర్తుపెట్టుకో. ఈ రాత్రి ప్రభువా మీరు మా చేతుల్లోకి రండయ్యా అని పిలువేసాయి. నన్ను నువ్వు ఎరిగావు కదా, నా పరిస్థితిని ఎరిగావు కదా, నా స్థితిని చూస్తున్నావు కదా ప్రభువా. ఏ ఒక్కరు నాతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదయ్యా, ఏ ఒక్కరు నాతో రావడానికి ఇష్టపడలేదయ్యా, ఏ ఒక్కరు నాతో ఉండడానికి ఇష్టపడలేదయ్యా. ఈ రాత్రి నువ్వు నాతో రా ప్రభువా. మా హృదయంలోకి రండి అయ్యా, మా జీవితంలోకి రండి అయ్యా, నా ఇంటిలోనికి రండి అయ్యా. యేసయ్యను ఆహ్వానిస్తావా? యేసయ్య గారికి నీ జీవితంలోకి వస్తే సంపూర్ణంగా నీ స్థితిగతులని నా దేవుడు మారుస్తాడు. పాపం మీద అసహ్యం పుట్టిస్తాడు. ఏ పాపంలో ఉన్నా ఆ పాపంలో వచ్చిన దేవుడు నేను పైకి లేవనెత్తాడు. నీకు పరలోక ఆనందాన్ని పంపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పాపం నిన్ను నాశనం చేస్తుంది, నిత్య నాశనానికి నడిపిస్తుంది, నరకాగ్నికి నడిపిస్తుంది. యేసు ఒక్కడే పాపం నుంచి విడిపించగలిగేవాడు. యేసు తప్ప పాపం నుంచి విడిపించేవాడు.